మీడియా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనేక ప్రజా ఉద్యమాల్లో కలిసి వచ్చి మీరందరూ మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముందుకెళ్తుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తిలో నేను ఒకదానిగా ఇవాళ మా దీక్షకు సంఘీభావంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వెలుగుమెట్ల అనేటటువంటి ప్రాంతంలో ఖమ్మంలో భూదానం భూమి ఏదైతే ఉందో ఆ భూదాన్ భూమిని కంప్లీట్గా కూడా అక్కడ ఖమ్మంలో ఉన్న పెద్ద మనుషులు కొట్టేద్దాం అనేటటువంటి ప్లాన్ తోని అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ కూడా బయటకు పంపించేస్తా ఉన్నారు. దానికోసం చాలా పక్కా ప్రణాళిక వేసుకొని ఆ పేదవాళ్ళకు తెలియకుండా అర్ధరాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బుల్డోజర్లు పంపించి మొత్తానికి మొత్తం ఇండ్లను నేలమట్టం చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగి 15 రోజులు అవుతున్నది. ఆ తర్వాత అనేక మంది ప్రతినిధులు, అనేక మంది రాజకీయ నాయకులు పోయిండ్రు వచ్చిండ్రు తప్పితే దానికి పరిష్కారం వెతికే ప్రయత్నం చేయలేదు. నేను, డాక్టర్ విశారదన్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ వారు మేము సంయుక్తంగా ఉద్యమాలు చేసి 9వ తారీఖు నాడు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఖమ్మం జిల్లాలో ఉన్న అంబేద్కర్ చౌరస్తాను సంపూర్ణంగా దిగ్బంధనం చేసి ఒకటే ఒక డిమాండ్ పెట్టినాం. కలెక్టర్ గారు రావాలి, వచ్చి మీరేదైతే షెల్టర్ హోమ్లో ఈ బాధితులను పెట్టిండ్రో, భూ నిర్వాసితులు పెట్టిండ్రో వాళ్ళ పరిస్థితి చూడండి అని అడిగినాం. కానీ కలెక్టర్ గారు రాలేదు, వేషజాలకు పోయినారు. ఆ తర్వాత మేము దీక్షకు దిగుతున్నామని చెప్పడం జరిగింది. ఈ దీక్ష కూడా ఒకటే ఒక డిమాండ్, ఏ భూమిలో అయితే ప్రభుత్వం అక్రమంగా చొరబడి ఆ భూదాన్ భూమి పేద ప్రజల నుంచి లాక్కొని ఆ పేద ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేసిందో అదే ప్లేస్లో రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు కూడా కట్టించి ఇవ్వాలనే డిమాండ్తో మాత్రమే ఈ దీక్ష చేస్తూ ఉన్నాం. నిన్న ఈ దీక్ష చేస్తూ ఉంటే ఖమ్మంలో నన్ను, డాక్టర్ విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నన్నేమో జాగృతి హెడ్ ఆఫీస్లో వదిలేసినారు. మరి డాక్టర్ విశారదన్ గారిని ఎక్కడున్నారో ఇప్పటి వరకు చెప్పకుండా పోలీసులు పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ తిప్పుతా ఉన్నారు. మీరు ఇట్లా కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని విడదీసి ఏదో విజయం సాధిస్తాం అనుకొని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఒత్తిడికి గురి చేసి విజయం సాధిస్తామని ప్రభుత్వం అనుకుంటే అది మీ భ్రమ తప్ప నిజం కాదు. ఖచ్చితంగా వెలుగుమట్ల ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అక్కడ మీరు వాళ్ళు బాజాబ్తా అప్లై చేసుకున్నారు జీవో 58లో రెగ్యులరైజ్ చేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టాము. ఆ జిల్లా మంత్రులు పొంగులేటి గారు మాట్లాడుతూ ఆ మొత్తం ల్యాండ్లో కొంతమంది అనర్హులు ఉన్నారు అన్నారు. అంటే ఆయన చెప్పకనే ఏం చెప్తున్నాడు, కొంతమంది అర్హులు ఉన్నారని చెప్తున్నాడు. మరి నువ్వు అర్హుల ఇండ్లు ఎట్లా కూలుస్తావు? ఆ అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? ఖమ్మం జిల్లాలో 3 మంత్రులను గెలిపించిన పాపానికి నువ్వు ఇల్లు కూలుస్తావా? ఎందుకోసం ఇల్లు కూలుస్తున్నావు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ, మీరు కూల్చిన చోటనే కట్టించేయాలి, పట్టా చేసేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు అన్నం ముట్టేది లేదు, దీక్షను ఆపేది లేదని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.